ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్లో పర్యటించిన కాంగ్రెస్ టీడీపీ నేతలు తెలంగాణ సర్కార్పై ఆగ్రహోదగ్ధులయ్యారు. ఇదేనా రైతు రాజ్యం అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్నదాతకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మద్దతు ధర 10,000కు లోపు నష్టపోయిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి కొనుగోలు చేయించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చూడమంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయమంటున్నాం. మార్కెట్ ద్వారా మార్కెట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేక దానికి ఒక ఫండ్ను ఏర్పాటు చేసి ముందుకు సాగవాలి. ఒకవేళ మీకు చేత కాకుంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ పని కూడా చేయించడానికి ప్రయత్నం చేయమంటున్నాం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఇన్వాల్వ్ కావాలి తక్షణం అనేటువంటిది మా డిమాండ్. ఇప్పటికైనా నియోజకవర్గంలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసీఆర్ అని వీళ్ళు చేసేటువంటి దెబ్బ తట్టుకోలేక నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను, నువ్వే పత్తి వేసుకోవద్దని చెప్పావు, మిగతా పంటలు వేసుకోండి గిట్టుబాటు ధర వస్తున్నావు. వేల సంఖ్యలో రైతులు రోజు వస్తూ ఉన్నారు, వాళ్ళకి రావట్లేదు. నేను ఇంకో మాట కూడా హెచ్చరించదలుచుకున్నాను, ఎక్కడ రైతు ఏడ్చినా కానీ ఆ రాజ్యం బాగుపడినటువంటి దాఖలాలు లేవు, ఆ రాష్ట్రం బాగుపడినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ రైతు ఏడవటం కాదు, రైతు కుటుంబ సభ్యులంతా కూడా ఏడుస్తూ ఉన్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలకపోదు, వాళ్ళ ఆగ్రహానికి గురి కాకపోరు. 1100 రోజుల్లో 3,300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బకాసురుడైతే రోజుకొకటని, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేసీఆర్ అయితే రోజుకు 3 అని 3,300. ఒకవైపు మద్దతు ధర లేక చేన్లను కలబెట్టుకునే పరిస్థితుల్లో, గణనీయంగా మద్దతు ధర లేక అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి మీరు ఆకాశాన్ని అరచేతిలో పెడుతున్నట్టు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఖమ్మం మార్కెట్కి రావాలి. ఈ మిర్చి ఖమ్మంలో ఉన్న మిర్చిని ఎప్పటి వరకు కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలి. 10,000 మద్దతు ధర కనుక తక్కువైతే, ఎంత తక్కువైతే అంత మీరు ఇవ్వండి. 12 నెలలకు ఇచ్చే ఎరువులు 4,000 కాదు. ఇప్పుడు పండించిన పంట రైతుల యొక్క కళ్ళాల్లో, రైతుల కిన్నల్లో ఖమ్మం మార్కెట్లో ఉన్న మిర్చిని మీరు 10,000 రూపాయల లెక్కన కింటాకు కొనుగోలు చేయండి. ఎంత తక్కువైతే వ్యాపారస్తులు మిగిలింది మీరు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇచ్చి రైతులకు ఇవ్వాలా. ఈ రోజు పెట్టుబడులు పెరిగిపోయినాయి. 3,000 నుంచి 2,000, 4,000 లోపు కొనటం వల్ల రైతుకు నష్టం జరుగుతుంది తప్ప లాభం లేదు. నువ్వే మిర్చి సాగు చేయమని చెప్పి నువ్వు కందులు సాగు చేయమన్నావు, కందులు కొనలే, ఈ రోజు మిర్చి కొనట్లే. మరి ఇది రైతు ప్రభుత్వం?